పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేయటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో కుక్కల స్వైర విహారం పెరగటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా పట్టణంలో పలువురు కుక్కల కాటుకు గురి అవుతున్నారు. ఇటీవల కుక్కల దాడిలో 7 మందికి గాయాలు కావటం జరిగింది. మంగళవారం ఒక బాలుడిపై కుక్క దాడి చేసి గాయపరచడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు కుక్క కాటుకు గురి అవుతున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో ప్రజలు వీధులలో తిరగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పట్టణంలో కుక్కలను నివారించాలని కోరుతున్నారు. బాబు ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు వాకిలి దగ్గర. మేము ఆడ కూర్చున్నాము. కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి బాబుని కరిచింది, కిందేసింది. మేము పోయి ఎత్తుకొని 2 పిల్లలను నా ఇంట్లో వేసుకొని నేను కుక్క ముందర నిలబడినాను. అది నా ముందు మారుకుంటుంటే మా చెల్లెలు వేరే బకెట్ తీసుకొని ఇష్టేసుకుంటే అది ఎలికి ఒక పాపకు ఒక పెద్ద. ఎన్ని కుక్కలు ఉంటాయి అక్కడ ఏరియాలో? తిరుగుతుంటాయి మామూలుగా, అనేది మనం చెప్పలేము. కానీ అదైతే కొత్తగా చూసినాం మేమైతే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.